అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హెచ్ఏఎల్టీ పాలసీ లీక్ కి సంబంధించి రిపోర్ట్ ని విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. అయితే ఈ విషయంపైన తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నివేదికలో అనేక ముఖ్యమైన అంశాలను కూడా విజిలెన్స్ అధికారులు పొందుపరిచారు. పాలసీ తయారీ దశలోనే పరిశ్రమ శాఖ నుంచి లీక్ అయినట్లుగా విజిలెన్స్ విచారణలో తేల్చింది. హైదరాబాద్ లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జనాలు జ్వరాలతో హాస్పిటల్ బాట పడుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. మారుతున్న వెదర్ తో వైరల్ ఫీవర్ల బారిన పడుతున్నారు. దీంతో నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ కి ఓపీ పెరిగింది. సాధారణ రోజులతో పోలిస్తే పేషెంట్ల సంఖ్య రెట్టింపాయి. మామూలు రోజుల్లో ఓపీలు 300 నుంచి 400గా ఉండగా ప్రస్తుతం 700 నుంచి 900కు పెరిగాయి. ఫీవర్, డయేరియా, ఫ్లూ కేసులతో రోగులు హాస్పిటల్ కి క్యూ కడుతున్నారు. హై గ్రేడ్ ఫీవర్, బాడీ పెయిన్స్, తలనొప్పి, దగ్గుతో పాటు జలుబు, వాంతులు, విరోచనాలతో హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో ఇన్ పేషెంట్ వార్డులు రోగులతో ఫుల్ అయ్యాయి. హైదరాబాద్ లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జనాలు జ్వరాలతో హాస్పిటల్ బాట పడుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఇక మారుతున్న వెదర్తో వైరల్ ఫీవర్ల బారిన పడుతున్నారు. దీంతో నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ కి ఓపీ పెరిగింది. ఇక సాధారణ రోజులతో పోలిస్తే అయితే పేషెంట్ల సంఖ్య రెట్టింపైంది. మామూలు రోజుల్లో ఓపీలు 300 నుంచి 400గా ఉండగా ప్రస్తుతం అయితే 700 నుంచి 900 వరకు పెరిగాయి. దీని మీద మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. అంజుమ, హైదరాబాద్ లో సీజనల్ వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. సో హాస్పిటల్స్ లో ఓపీ కూడా ఎక్కువగా పెరుగుతుంది. సో ఎటువంటి లక్షణాలతో ఎక్కువగా పేషెంట్స్ వస్తున్నారు? డాక్టర్స్ ఏమంటున్నారు? రాధిక, గత కొన్ని రోజులుగా చలి తీవ్రత మళ్లీ పెరిగింది. చలి గాలుల కారణంగా అనేక మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ అనే తేడా లేకుండా ప్రజలు హాస్పిటల్స్ కి క్యూ కడుతున్నారు. ఇక వైరల్ ఫీవర్స్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఫీవర్ హాస్పిటల్. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ కి గత కొన్ని రోజులుగా ఓపీ పెరిగింది అని చెప్పుకోవచ్చు. సాధారణ రోజుల్లో 300 నుంచి 400గా ఉన్న ఓపీ సంఖ్య ప్రస్తుతం 700 నుంచి 800కు చేరినట్లుగా కూడా వైద్యులైతే తెలుపుతున్నారు. ఇక ఉదయం నుంచే కూడా హాస్పిటల్ కి రోగులు క్యూ కడుతున్నారు. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ సేవలు అనేవి ఉంటాయి. అయితే ఉదయం 7 గంటల నుంచి అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ కి రావడం జరిగింది. ఇక్కడ ఓపీ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంటున్నారు. సో క్యూ లైన్ లో నిల్చొని వాళ్ళందరూ కూడా ఓపీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత వారి అనారోగ్య సమస్యలకు సంబంధించి డాక్టర్లతోటి కన్సల్టేషన్ కూడా తీసుకుంటున్నారు. సాధారణంగా ఈ సమయంలో చలి తీవ్రత కారణంగా విపరీతమైనటువంటి జ్వరం, ఒళ్ళు నొప్పులు, జలుబు, దగ్గు, తలనొప్పి ఈ లక్షణాలతోటి ఎక్కువగా హాస్పిటల్స్కి అయితే వెళ్తుంటారు. ఇక చిన్న పిల్లల్లో కూడా ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ముఖ్యంగా కోమార్బిడీస్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు, అదేవిధంగా చిన్న పిల్లలు ఎక్కువగా అనారోగ్య సమస్యల బారిన అయితే పడుతున్నారు. చలిగాలుల తీవ్రత కారణంగా సైనస్ వంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా రోగులతోటి కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. సో ప్రజెంట్ అయితే మనకి అవుట్ పేషెంట్తో పాటు నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో ఇన్ పేషెంట్ వార్డ్స్ కూడా మనకి పూర్తిగా కూడా పేషెంట్స్ తోటి నిండిపోయాయని చెప్పుకోవచ్చు. దాదాపు 70 నుంచి 75% వరకు కూడా ఇన్ పేషెంట్ వార్డు కూడా మనకి ఆక్యుపై అయినట్లుగా కూడా డాక్టర్స్ అయితే చెప్తున్నారు. సో ప్రధానంగా మనకు చలికాలంలో ఈ జలుబు, దగ్గు, గొంతు నొప్పి, శ్వాసకోశ సమస్యలు అంటే న్యూమోనియా వంటివి కూడా ఎక్కువగా తలెత్తుతూ ఉంటాయి. దీంతో పాటుగా వైరల్ ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలు వంటివి కూడా వస్తూ ఉంటాయి. సో చల్లటి పొడిగాలి వల్ల ఈ శ్వాసకోశ వ్యవస్థలు ఇన్ఫెక్షన్లకు గురయ్యేటువంటి అవకాశం పెరుగుతోంది. ముఖ్యంగా వృద్ధులలో అంటే పెద్దవారిలో ఈ న్యూమోనియా ప్రమాదం అనేది ఎక్కువగా ఉన్నట్లుగా కూడా మనకి డాక్టర్స్ అయితే చెప్తున్నారు. దీంతో పాటుగా అంటే మనకి జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వీటితో పాటుగా కూడా మనకి న్యూమోనియా, బ్రాంకటైస్ వంటివి కూడా ఎక్కువగా అయితే వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా చలికాలంలో ఎక్కువగా వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే చాలా మంది ఈ చలి కారణంగా ఇండోర్స్లో ఎక్కువగా ఉంటారు కాబట్టి వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఈ వైరస్ వ్యాప్తి అనేది మనకి ఎక్కువగా తొందరగా వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. దీంతో ముఖ్యంగా ఎవరైతే ఈ జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు మాస్క్ వంటివి ధరించాలని, ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటూ కూడా వైద్యులైతే చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నటి వాళ్ళు మరింత జాగ్రత్త తీసుకోవాలనేది కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ సమయంలో మనకి కీళ్ళ నొప్పులు అనేవి ఎక్కువగా వస్తుంటాయి, కీళ్ళ వాపులు కూడా ఎక్కువగా వస్తుంటాయి. దీంతో పాటుగా ఈ దుమ్ము, ధూళి వల్ల అలర్జీలు కూడా పెరుగుతూ ఉంటాయి. సో తుమ్ములు, ముక్కు కారణం వంటి సమస్యలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి.
అదేవిధంగా లంగ్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా వస్తాయి. సో ఆస్తమా, లంగ్ ఇన్ఫెక్షన్స్, దీంతో పాటుగా ఈ సైనస్, ఇవన్నీ కూడా చలికాలంలో ఎక్కువగా ప్రబలేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు పదే పదే హెచ్చరికలు, సూచనలు అయితే జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం సాయంకాలం సమయంలో ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వారు ఉన్నారో, చిన్నపిల్లలు, వృద్ధులు, వాళ్ళు బయటికి రాకుండా ఉండటమే మంచిది అనేది కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కూడా నల్లకుంట ఫీవర్ హాస్పిటల్కి అయితే రోగుల సంఖ్య అనేది అయితే పెరిగింది. గత కొన్ని రోజులుగా మనకి రెట్టింపు సంఖ్యలో కూడా రోగులు ఇక్కడికి వస్తున్నారు. సో ఉదయం ఓపీ అంతా కూడా మనకి రద్దీగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇన్ పేషెంట్ వార్డు కూడా మనకి రోగులతోటి నిండిపోయి ఉన్నట్లుగా కూడా వైద్యులు తెలుపుతున్నారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సివియర్గా లక్షణాలు ఉంటే సొంత వైద్యం కంటే కూడా డాక్టర్లని కన్సల్ట్ చేయడం మంచిది అనేది కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అంజుమా. హైదరాబాద్లో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. హాస్పిటల్స్లో ఓపీ సంఖ్య పెరుగుతోంది. అయితే డాక్టర్లు మాత్రం జ్వరం కానీ ఎటువంటి లక్షణాలున్న సొంత వైద్యం కాకుండా డాక్టర్ని సంప్రదించి ప్రిస్క్రైబ్ డ్రగ్స్ని వాడాలంటూ కూడా డాక్టర్లు అయితే సూచిస్తున్నారు.